ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా ఒక పాట ద్వారా దేవుని ఆరాధన చేద్దాము. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆసఖ్యము. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆసఖ్యము. నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును. లేదే ఇక నేయిల అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 69వ కీర్తన 30వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ప్రభునందు ప్రియమైన దైవజనమా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ 69వ కీర్తనలో దావీదు దేవుణ్ణి ఎంతో విస్తృతంగా ప్రార్థించిన వాడై ఉన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేశాడని ఆయన 30వ వచనంలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని చెప్తూ, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను అని అంటున్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుని మనము స్తుతించే విధము, ఘనపరిచే విధము కీర్తనలతో కూడా, నోటి జీవ ఫలాన్ని అర్పించడం ద్వారా కూడా. కనుక దేవుని మన సత్క్రియల ద్వారా ఆరాధించవచ్చు, పాటల ద్వారా ఆరాధించవచ్చు, నోటి స్తుతి ద్వారా, జీవ ఫలం ద్వారా దేవుని మనము ఆరాధించవచ్చు. అలా దేవుని ఆరాధించినట్లయితే 91వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదును అని అంటాడు. కనుక మనము దేవుని ప్రేమించిన వారమై ఉన్నాము గనుక దేవుణ్ణి స్తుతించే వారంగా ఈ లోకంలో మనము సాగిపోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినము ప్రభువు పునరుత్థానుడైన దినం. లోకమంతా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆరాధించుకునేటువంటి సమయం. ఈనాడు దేవుడు మనకు మరి ఒక ప్రభు దినాన్ని ఇచ్చాడు. ఈ వేకువజామున మనం ఎక్కువగా లేచినప్పుడే మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. అలా వేకువజామున దేవుని మనము ఆరాధించినప్పుడు దేవుడు మన ఆరాధనని గైకొనేవాడుగా ఉంటాడు. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి మనం వెళ్ళి దేవుణ్ణి దావీదు వలనే మనం కూడా కీర్తనలతో, మనము స్తుతులతో దేవుని ఆరాధించాల్సినటువంటి సమయం. కనుక విమోచింపబడినటువంటి బిడలంగా, దేవుని బిడలంగా మనము ఈనాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను మనము కీర్తించే వారంగా ఉండాలి. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగా కానీ దావీదు ప్రార్థించినట్లుగా దేవుడిచ్చిన రక్షణ మనకు మన జీవన గమనానికి, జీవన యానానికి, మన కుటుంబ వ్యవస్థకు ఒక ఆయు పట్టుగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయమారా దావీదు వలె ఆరాధిస్తామో దేవుని యొక్క దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. దేవుడు తన యొక్క ఆకాశ నిధుల నుంచి పట్టజాలని ఆశీర్వాదాలు మనకు కుమ్మరించేవాడుగా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున మరొకసారి దేవునికి ఈ ఉదయాన్ని ఇచ్చినందుకు, ఈ రోజునిచ్చినందుకు మనము స్తుతులు చెల్లించాలి. రక్షణ ఇచ్చినందుకు ఆయనని కీర్తించి ఘనపరచాలి. కనుక ఆ విధంగా మనం వేగిరపడి ఈనాడు దేవుని సన్నిధికి వెళ్ళి దావీదు వలనే మనం కూడా కీర్తనలతో
దేవుని నామాన్ని స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరచాలి. అట్లు ఘనపరచుదాం. అట్లు మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని విప్పుదాం. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించేద్దాం. అట్టి కృపా దేవుడు నీకు నాకు దయచేసి తన్ను ఆరాధింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఉన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా జీవితంలో మరి యొక్క ప్రభు దినాన్ని ఇచ్చినందుకై వందనాలు. ఈ దినంలో ప్రభువా నీ సన్నిధికి వెళ్ళి దావీదు వలనే మేము కూడా నిన్ను హృదయమార కీర్తనలతో నీ నామాన్ని స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులతో నీ నామాన్ని ఘనపరచడానికి మాకు సహాయపడుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.